ఇంతకీ ఏం ఫంక్షన్ అండి? పెళ్ళి. పెళ్ళా? మరి ఇంత తక్కువ టిఫిన్లు? పెళ్ళంటే వాళ్ళ అబ్బాయికి పెళ్లి ఫంక్షన్ కాదు వదినా. క్యాటరింగ్ ఇచ్చిన వాళ్ళ అబ్బాయికి పెళ్లి కుదిరిందంట. అందుకని వాళ్ళకు క్లోజ్ ఫ్రెండ్సు, ఫ్యామిలీ ఫ్రెండ్సు వాళ్ళందరితో కలిపి చిన్న పార్టీ పెట్టుకున్నారు. అదన్నమాట. అవునా? ఇంతకీ అబ్బాయికి వయసు ఎంతుంటుందో? ఒక 24-25 ఉండొచ్చు. ఏ రాంజీ? అవునన్నయ్య, చిన్నపిల్లాడే. ఏంటో లోకంలో అందరికీ పెళ్లిళ్ళైపోతున్నాయి, నీకు మాత్రం అవడం లేదు. ఎన్నో పెళ్లిళ్ళకి వంటలు చేసి పంపిస్తుంటాను. అలాగే నీ పెళ్లికి కూడా నేను వంటలు చేసి మీ దంపతులిద్దరికీ నా చేతులతో వడ్డించాలని ఆశగా ఉందంజీ. దేనికైనా టైం రావాలదినా. టైం రావాలి అని కూర్చుంటే టైం వస్తుందో లేదో తెలియదు గాని ఏజ్ మాత్రం వస్తుంది. ఇంతకీ ఇప్పుడు నీ ఏజ్ ఎంతరా? ఓ 40 ఉండదు? ఊరుకోనయ్య, ఎవరైనా వింటే నిజం అనుకుంటారు. 40 ఏంటి, ప్రజెంట్ 38.5 కదా. ఒరే, మేము నీకు అన్నా వదినలమే కాదు, అమ్మా నాన్నలం కూడా. ఆ చనువుతో చిన్న సలహా చెప్తాన్రా. ఏంటండి ఆ సలహా? వీడికెటు పెళ్లి సంబంధాలు చూస్తున్నాను. పెళ్లి సెట్ అవ్వడం లేదు కాబట్టి నువ్వే మంచి అమ్మాయిని చూసుకుని లవ్ చేయొచ్చు కదరా. అవునంజీ, ఈ ఐడియా ఏదో బాగానే ఉంది. చక్కగా ముఖానికి పౌడర్ గ్యూడర్ రాసుకుని, కళ్ళకి చలవ కళ్ళద్దాలు పెట్టుకుని ఏ అమ్మాయి వెంటైనా పడే ప్రయత్నాలు చెయ్యొచ్చు కదా. ఆ మాత్రం నాకు తెలియదా ఏంటోదినా? క్యాటరింగ్ పని అయిపోగానే రోజు నేను 2-3 గంటలు మిస్ అయిపోతాను. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు? ఈ పని మీదే. అబ్బో, అవునా? వార్ని. మరైతే రిజల్ట్ ఏమైంది? నేను చాలా మంది అమ్మాయిలను ప్రేమించాను వదినా, కానీ ఎవరూ నన్ను ప్రేమించట్లేదు. నేను అమ్మాయిలను చూసి స్మైల్ ఇస్తానా, వాళ్ళు కూడా నన్ను చూసి స్మైల్ ఇస్తారు. దగ్గరకు అలా వస్తారు. తీరా దగ్గరకు వచ్చిన తర్వాత ఏంటంకుల్ నవ్వుతున్నారు అంటారు. అంతే, అక్కడితో దెబ్బడిపోతుంది. మీరు ఊరుకోండి. ఏంటలా నవ్వుతున్నారు? ఏం లేదు, అమ్మాయి స్మైల్ ఇచ్చి దగ్గరికి రావడం వరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అంకుల్ అని. అన్నయ్య, అన్నయ్య ఊరుకో అన్నయ్య. అయ్యో, నువ్వు కూడా ఎగతాళి చేస్తున్నావు. ఏంటో అంజీ, వయసు పెరుగుతున్నా నీకింకా పెళ్లి కానందుకు నాకు చాలా బాధగా ఉంది. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉందోదినా. అదేంట్రా, పెళ్లి కాలేదని ఎప్పుడూ ఫీల్ అవుతూ ఉంటావు కదా. అది బయటికనే మాటల వరకే అన్నయ్య, నిజం కాదు. పెళ్ళైతే నా జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది. నా భార్య, నా ఇల్లు, నా పిల్లలు అని నా అనుకునే ఒక కుటుంబం. కానీ ఆల్రెడీ నా అనుకునే ఒక కుటుంబం నాకొకటి ఉందన్నయ్య. ఇంకా నా అనేవాళ్ళు నాకు అవసరం లేదన్నయ్య. అమ్మా నాన్నలైనా, అన్నా వదిలినైనా మీరుండగా ఇంకొకరు అవసరం నాకేంటన్నయ్యా? మీరంతా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మీ ఆనందాలు, సంతోషాల మధ్యలో నేనుండాలి. నాకది చాలన్నయ్యా.